హాయ్ అండి. నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసిందండి. సో నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి వెళ్ళాలి అని. సో ఫైనల్లీ అయితే ఈరోజు మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసామండి. సో మేము ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మాకు 9 కల్లా మేము ఇక్కడికి రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. సో 9 కల్లా వచ్చేస్తే మనం టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళి తొందరగా అన్నీ చూసుకోవచ్చు. మన టైమింగ్స్ వచ్చేసేసి 9 నుంచి 5:30 వరకే మాత్రమేనండి. అందుకని చెప్పి మేము తొందరగా 9 లోపే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మనము లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మనకి రామోజీ ఫిలిం సిటీ అని అనేసి బాగా పెద్దదిగా రాసుంటుంది. సో అక్కడి నుంచి మనం లోపలికి కొంచెం లోపలికి వచ్చాము అని అంటే సో ఇక్కడ మనకి టికెట్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోవచ్చు. సో పర్ హెడ్ వచ్చేసి 1450 అయిందండి ఇప్పుడు. సో జిఎస్టీతో కలిపి మనకి 1711 రూపీస్ అవుతుందన్నమాట. చిన్నపిల్లలకి వచ్చేసి మామూలుగా 1250 రూపీస్ ఎంత ఉందండి, 1350 ఉందేమో, నేను అంతగా గమనించలేదు. సో నేను మా వారు ఆయన బర్త్డే సందర్భంగా వెళ్ళాం కాబట్టి సో ఇలా అయితే లోపలికైతే వచ్చేసాము. ముందైతే బైక్ తీసుకొని వచ్చాము. సో బైక్ కానీ కార్ కానీ ఎవరైనా తెచ్చుకున్నట్లయితే తెచ్చుకోవచ్చండి. సో లోపలికైతే తీసుకొని వెళ్ళనివ్వరు. బట్ ఇక్కడే మనకి ఎంట్రన్స్లో టికెట్ తీసుకుంటాం కదా, అక్కడే మనకి సో లెఫ్ట్ నుంచి కొంచెం లోపలికి నేను చూపిస్తున్నాను కదా, బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఇక్కడే చేసుకోవాలి మనము. సో చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోయామండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము వచ్చేసేసి టికెట్ తీసేసుకున్నాము. 2 టికెట్స్ తీసుకున్నాము. ఇందులో కూడా ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు చూసి ఏ ప్యాకేజ్ కావాలో అది కూడా తీసుకోవచ్చు. మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి స్టూడియో ప్యాకేజ్ అండి. సో మేము స్టూడియో టూర్ అనేది చూడాలి అనుకుంటున్నాం కాబట్టి దానికి వెళ్తున్నాము. సో ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో ప్రీమియము అలా కూడా ఉంటాయన్నమాట. సో అది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ టికెట్స్ అనేటివి తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. సో చూసారు కదా, మామూలుగా అయితే సాటర్డే సండే ఏదైనా హాలిడే వచ్చినప్పుడైతే వెళ్ళకండి, నా సజెషను. సో మీరు ఎప్పుడైనా కానీ ఇలాగా వర్కింగ్ టైంలో కానీ వెళ్ళారు అని అంటే క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటారు. చాలా చక్కగా కూడా అన్నీ చూసుకొని రావచ్చు. మామూలు ఆ టైంలో వెళ్తే క్రౌడ్ అనేది చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో మేమైతే ఇలా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత టికెట్స్ చూసారు కదా మీరు. సో అలా టికెట్స్ ఇస్తారు. పైన వచ్చి స్టిక్కర్స్ ఇస్తున్నారండి. సో ఆ స్టిక్కర్స్ అనేటివి మనం అంటించుకోవాలన్నమాట. సో మనకి వాళ్ళే అంటిస్తారు. సో మనం లోపలికి వెళ్ళేదాకా ఆ స్టిక్కర్స్ ఉంటే చాలు, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఉండాల్సిన అవసరం అయితే లేదు. స్టార్టింగ్ మనం అక్కడి నుంచి టికెట్స్ తీసుకొని మనము ఇలా వచ్చేటప్పుడు చూసారు కదా ఇక్కడ. సో స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది. ఎంట్రీ అని ఉండే దగ్గర మనమైతే ఎంటర్ అయిపోవాలన్నమాట. సో ఇటు సైడ్ వచ్చి ప్రీమియం అని ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా స్టూడియో టూర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందు అక్కడ నిల్చొని ఫొటోస్ అనేటివి తీసుకుంటారండి. సో అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. జెంట్స్కి లేడీస్కి విడివిడిగా చెకింగ్ చేస్తారు. మనమైతే ఫుడ్ అనేది బయట నుంచి అస్సలు తెచ్చుకోకూడదండి. సో ఫుడ్ ఒక్కటి అక్కడ నాట్ అలౌడ్ అనమాట. మనం వాటర్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో ఫుడ్ అనేది మాత్రం అలవ్ లేదు, ఎందుకంటే లోపలే ఫుడ్ మొత్తం ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి మనం ఈ బస్సెస్లో వెళ్తాము. గండి మైసమ్మ తల్లి అని ఉంటుంది. సో నార్మల్ బస్సెస్, ఈ బస్సెస్లో వెళ్తామన్నమాట. ఈ బస్సెస్లో ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన స్టూడియో టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం వెళ్ళే దారిలో చూసారు కదండి, పెద్దది రామోజీ, ఎంత బాగుందో రామోజీ ఫిలిం సిటీ అనేది ఎంత పెద్దదిగా వేశారు. సో నేను చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్దాము అని అనేసి. సో మనం అనుకుంటాం కానీ అండి, చాలా అంటే చాలా లాంగ్ ఉంది. 1 కాదు 1.5 కిలోమీటర్ లోపలికి ఉందన్నమాట. ఆ లోపలికి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మనకి రెడ్ బస్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ రెడ్ బస్సెస్ అనేటివి మనం ఎక్కి టూర్ మొత్తం చూస్తాము. స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఇలాగే ఉంటుంది. సో చూసారు కదా, ఇలా వెళ్తూ ఉండేటప్పుడు సో ఇక్కడ రామోజీ అని ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ పెట్టున్నారండి. ఫుల్ అసలు ఎంత సేఫ్టీ అంటే
అసలు నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తూనే ఉంటాయి, మీరైతే ఎటువంటి ఇబ్బంది పడనక్కర్లేదు. అసలు బస్సెస్ అయితే ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. సో మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం కాబట్టి మనకి రైట్ సైడ్లో చూస్తే అసలు నిజంగా చెప్పాలంటే ఆ గార్డెన్స్ కానీ అసలు దీన్ని అసలు ఎలా చేశారు ఇలా అని అనేది మనకి అనిపిస్తుంది అనమాట. సో మనము అలాగే వెళ్ళే దారిలో వచ్చేసి హోటల్స్ కూడా ఉంటాయండి. సో ఇది హోటల్ అనమాట. ఇది ఫస్ట్ హోటల్ వచ్చేసేసి సితారా హోటల్. ఇది సితారా హోటల్ పక్కన వచ్చేసి తారా హోటల్, అలాగా హోటల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా స్టే చేయాలనుకుంటే అక్కడ వాళ్ళని మీరు ఇన్ఫర్మేషన్ అనేది అడగచ్చండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళము 1 డేకి మించి ఎవరు కూడా ఇక్కడ ఉండరనమాట. బట్ మనకి 18th నుంచి 9 to 9 ప్యాకేజ్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే మనకి నైట్ 9 వరకు కూడా ఇవ్వబోతున్నారు. మాకైతే 5:30 వరకే. సో 5:30 వరకు లాస్ట్ షో అయిపోతుంది. ఆ షో చూసుకొని మేము వచ్చేసేయాలి. సో అందుకని చెప్పేసేసి సో ఇవన్నీ కూడా మనం ఇలాగ దాటుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. సో మనకి అది వచ్చే కొద్దీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందంటే సూపర్గా అనిపిస్తుంది. నా సజెషన్ మీరందరూ కూడా వెళ్ళాలి. సో ఇంత వీడియోలో చూసినంత మాత్రాన సరిపోదు, మీరు డైరెక్ట్గా చూస్తే ఆ థ్రిల్లింగే వేరండి. సో ఇది వచ్చేసి ఏంజల్ ఫౌంటైన్ అని అంటారు. సో ఇక్కడిక్కడే తిరిగినట్టు ఉంటుంది, కానీ మనమైతే మాత్రము ఫుల్గా తిరిగేస్తాము. ఇక్కడ పక్కన కనిపిస్తున్న గార్డెన్ వచ్చేసేసి సో అన్ని గార్డెన్స్ ఉన్నాయి. హవా మహల్ ఉంది. సో ప్రతి ఒక్క గార్డెన్ ఉంది. ఇక్కడే మనకి రొమాంటిక్ సాంగ్స్ అవన్నీ కూడా షూట్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఈవినింగ్ టైంలో అవన్నీ కూడా నేను చూపిస్తానండి మీకు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మన రామోజీ ఫిలిం సిటీ అనేది ఉంది అని అంటే ఎంత ప్రౌడ్ అనుకోవాలి మనం. నిజంగా హైదరాబాద్లో ఉండి ఇంత పెద్ద స్టూడియోని నడిపిస్తూ సో నిజంగా అండి నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన తెలుగు వాళ్ళయి ఇంత ప్రౌడ్గా చేసినందుకు. సో మనమైతే ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనం దిగి వేరే బస్ అనేది ఎక్కాలి. సో ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఏంటి తెలుసా, దిల్సే స్టూడియో అనమాట. సో పక్కనే మనకి యురేకా ఉంటుంది. లాస్ట్లో చూడాలండి, జస్ట్ పైన అలా చూసేసి వెళ్ళిపోవాలి మనము. తర్వాత లాస్ట్లో యురేకా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్లో చూడాలి, అది నా సజెషను. సో ఇక్కడ వచ్చేసి మనకి తిరిగేటివి అవన్నీ కూడా మనకి ఫ్రీ అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి బాహుబలి సెట్, భాగవతం సెట్టు, యురేకా, మళ్ళీ వచ్చేసి ఆఖరి సెట్ అవన్నీ కూడా మనం వెళ్తామన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో ఇవన్నీ తిరిగేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ముందుగా అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడికి కూడా వెళ్దాము. సో అవన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మేము ఇలా తిరిగేసేసి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అది కూడా మా వారి బర్త్డే కాబట్టి ఫుల్ హ్యాపీ అనిపించింది. చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా వీడియో చూస్తే సరిపోదు, అలాగే మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చిన్నపిల్లలాగా తయారైపోతారు.